ఈరోజు మనతో ఒక క్యూట్ అండ్ బెస్ట్ కపుల్స్ ఉన్నారు. వాళ్ళ రీల్స్ మీరందరూ చాలామంది చూసే ఉంటారు, వాళ్ళ ఫన్నీ రీల్స్ అయితే. సో వాళ్ళ కంటెంట్కి, వాళ్ళ ఫన్ రీల్స్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికి ఒక డౌట్ అనమాట, వాళ్ళు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని. సో ఈ ఐడి ఎవరు అనుకుంటున్నారు? కలుగని అఫీషియల్. ఎలా స్టార్ట్ అయింది మీ లవ్? లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే, సో తిను నా రిలేటివ్ అనమాట. సో అది మాకు తెలీదు, తిన్న రిలేటివ్ అవుతుందో నాకు తెలీదు. నుంచి స్టార్ట్ అయింది అనమాట 2021లో. ఎవరు ప్రపోజ్ చేశారు మరి ఫస్ట్? ఆబ్వియస్లీ అబ్బాయిలే చేయాలి కదా, అబ్బాయిలే. ఇది నా సంస్థానం. సో ఇంకెంతవరకు ఇలాగా ఈ రిలేషన్ అన్నది ఇలాగా ఈ ఫ్రెండ్ లాగే ఉంటుంది అనుకుని ఇంకా నేనే చేశాను అనమాట. ఇప్పుడు మాట్లాడుతున్నాడా కంటిన్యూగా గర్ల్స్తోని? ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు ఏ అమ్మాయి మాట్లాడినా సిస్టర్ అనేస్తాడు. ఆ ఉద్దేశంతో కూడా చూడ్డు, మాట్లాడు. వాళ్ళు కూడా నా సంగతి తెలుసు కాబట్టి అసలు అంత చాయిస్ తీసు. అంటే ఒక అమ్మాయి ఉంది, స్కూల్ ఫ్రెండ్, మెసేజ్ చేసి అంటే తిని బర్త్డేకి విష్ చేయడానికి అని చేసింది. పక్క నుండి ఇంకా పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చిన మాట్లాడి అనేసాను, కట్ చేసి. అంటే బేసిక్గా ఎవరైనా అమ్మాయిలు కాల్ చేస్తే పక్కన కళ్యాణి ఉందా అని అడుగుతారు ఫస్ట్. మీరు టాటూ ఆర్టిస్ట్ కదా, మరి టాటూస్ ఎక్కడ ఒకటి కూడా లేదు? టాటూస్ ఎందుకు లేవు అంటే, ఒకవేళ వేయించుకుంటే ఫస్ట్ టాటూ ఏమి వేయించుకుంటారు? ఫస్ట్ టాటూ అయితే తిన్ ఐస్ ఓన్లీ ఇది ఈ ఐస్ వేయించుకుందాం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు మరి? మ్యారేజ్ అంటే కొంచెం, ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? నాకైతే 110% హోప్ ఉంది తన చేతిలో. పెళ్లి చేసుకుంటాం, ఎందుకు చేసుకోము? ఎప్పుడైనా పెళ్లి అవ్వాల్సిందే కదా. ప్రేమించుకుంటుంది ఎందుకు, పెళ్లి చేసుకోవడానికే కదా. మరి ఆగిపోతే మిడిల్లో తెలియదు కదా. ఆగదు మాక్సిమం అది ఆగదు. లైఫ్ గోల్ ఏంటి ఇద్దరిది? లైఫ్ గోల్ అంటే నా గోల్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే, సో అది నేను ఫుల్ఫిల్ చేసుకుందామని చాలా కష్టపడుతున్నాను. అది అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. మీరు మీ గోల్ ఏంటి? తిన్న ఒక మంచి స్టేజ్లో చూడాలన్నది నా గోల్. ఓకే, నిజంగా. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో ఒక క్యూట్ అండ్ బెస్ట్ కపుల్స్ ఉన్నారు. వాళ్ళ రీల్స్ మీరందరూ చాలామంది చూసే ఉంటారు, వాళ్ళ ఫన్నీ రీల్స్ అయితే. సో వాళ్ళ కంటెంట్కి, వాళ్ళ ఫన్ రీల్స్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికి ఒక డౌట్ అనమాట, వాళ్ళు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని. సో ఈ ఐడి ఎవరు అనుకుంటున్నారు? కలుగని అఫీషియల్. సో హాయ్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? చాలా. తినైతే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, మీరు ఒకరే. హెల్త్ బాగాలేదు కదా, కొంచెం హెల్త్ బాగాలేదు, ట్రావెలింగ్ వలన. ఓకే, ఎలా నడుస్తుంది మీ బిజీ షెడ్యూల్? ఎనీథింగ్ షూట్స్ కానీ, మీ మోడలింగ్ కానీ? చాలా బాగుంది, అనుకున్న దానికంటే ఎక్కువ బాగుందన్నమాట. ఓకే, సో ప్రాపర్ వైజాగేనా? వైజాగ్. ఇద్దరిది? ఓకే, ఎలా స్టార్ట్ అయింది మీ లవ్? లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే, సో తిను నా రిలేటివ్ అనమాట. సో అది మాకు తెలీదు, తిన్న రిలేటివ్ అవుతుందో నాకు తెలీదు. సో మా అన్నయ్య ఉంటారు. సో తనకి నేను టాటూ వేసేసి అయిపోయింది, మా టాటూ సెక్షన్ అనేది అయిపోయింది. తను అన్నాడు, మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని. నాకు ఈ రిలేటివ్స్ అవన్నీ కొంచెం నాకు దూరం ఉంటాను అనమాట. ఎందుకు ఇది అంటే, పద ఒకసారి కలిసి వెళ్దాం అనుకుని అంటే, సరే పద వెళ్దాం అనుకుని వెళ్ళాను. అప్పుడు తినికి చూసాను అనమాట నేను. సో తినికి చూసి అప్పుడు అలాగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట 2021లో. అంటే చూడగానే ఏమనిపించింది? చూడగానే నార్మల్గా ఒక అమ్మాయికి చూసి అలాగా నార్మల్గా ఇలాగే చూసి కొంచెం మాట్లాడి అలాగా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఎలా అనుకుంటున్నారు? నేను వేరే వాళ్ళకి నా ఐడి చెప్తుంటే తిని ఫోన్లో నా ఐడి అదే సెర్చ్ చేసి వెంటనే నా
రీల్స్కి అన్నిటికి లైక్ చేసి ఆ రోజు నైట్ మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో తిను. నిజం చెప్పేసావా అని లేదు లేదు, నిజమే నిజమే. ఇలా చూస్తున్నావు కదా. తన్ని చూడడం నాకు ఇష్టం అనమాట. ఓకే. ఆ రోజు అలాగ మెసేజ్ చేయగానే ఎవరు తినని చూస్తే ఓకే తిని వచ్చాడు కదా అని చెప్పి అప్పుడు మెసేజ్ చేశాను, నెంబర్ ఇచ్చి అలా మాట్లాడాను. అప్పటి నుంచి అలా స్టార్ట్ అయ్యింది. ఎవరు ప్రపోజ్ చేశారు మరి ఫస్ట్? ఆబ్వియస్లీ అబ్బాయిలే చేయాలి కదా. అబ్బాయిలే. యాక్చువల్లీ ఏమైందంటే తను ప్రపోజ్ చేద్దామని ఉంది, తను చేయలేకపోతుంది. నేను చేద్దామని ఉన్నాను, నేను చేయలేకపోతున్నాను. సో ఇంకెంతవరకు ఇలాగా ఈ రిలేషన్ అన్నది ఇలాగా ఈ ఫ్రెండ్ లాగే ఉంటుంది అనుకుని ఇంకా నేనే చేశాను అనమాట. ప్రపోజ్ చేయడం అంటూ కాదు, తిని కేరింగ్ బాగా తీసుకుంటాడు, అది నాకు ఇష్టం. మా డాడీకి నేను చెప్పలేను కదా, మా డాడీ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను అని ఉన్నాను. ఇప్పుడు దీనికి నేను ప్రపోజ్ చేసి మా డాడీ యాక్సెప్ట్ చేయకపోతే ఆ రిలేషన్ బ్రేక్ చేయడం ఇష్టం లేక నేను ఎటు కాకుండా మధ్యలో ఉన్నాను. ఓకే చూద్దామని తిని ప్రపోజ్ చేశాడు, ఇంట్లో మాట్లాడాడు, సెట్. అక్కడ నుంచి ఇంకా సిన్స్ ఇట్ స్ట్రాంగ్, హ్యాపీ లవ్ స్టోరీ. స్ట్రాంగ్ ఇంకా అంటే ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయింది అంటే ఇంట్లో చెప్పి ఇలా స్ట్రగుల్స్. ఫస్ట్ టైం అంటే 2-3 months తర్వాత చెప్పుకున్నాం మేము ఇంట్లో. అది కాకుండా దాని తర్వాత మాకు చాలా పెద్ద గొడవ అయింది. నేను కోల్కతా వెళ్ళిపోతున్నాను, దీనికి చెప్పాను ఇంకా నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నేను ఏదో అప్పుడు అలా అనిపించి నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ నాకు అయితే ఇంట్రెస్ట్ లేదు, ఇంకొద్దు అని చెప్పి వెళ్ళిపోయాము. తిను కూడా ఓకే వద్దులే అయితే నీ ఇష్టం అని చెప్పేశాడు. వెళ్ళిపోయాము, మాట్లాడలేదు ఏం లేదు. నేను బ్యూటీషియన్, తిని ఏ స్టూడియోలో అయితే టాటూస్ వేస్తున్నాడో దాంట్లో నేను బ్యూటీషియన్ చేస్తున్నాను అనమాట. ఆబ్వియస్లీ నేను అక్కడికి రావాలి. నేను కోల్కతా నుంచి వచ్చాక వెళ్ళాను స్టూడియోకి. మనసులో కావాలి, బయటికి వద్దు. ఏం చేయాలి? ఈగో కాదు, అంటే ఏమో అప్పుడు వద్దు, ఇంకా ఈ రిలేషన్ వద్దు అని మాకు అనిపించి. గొడవ దేనికైంది ఇద్దరికి? థర్డ్ పర్సన్ మధ్యలో చెప్తారు కదా, అది వీళ్ళు వాళ్ళు కొంచెం అంటే ఏమంటారు దాన్ని, ఏంటి కావాలని అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి తినంటే ఇంట్రెస్ట్. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, నాకు సెట్ అవుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, వద్దు ఎందుకు మనకి మంచోడు కాదు, అమ్మాయిలతో మాట్లాడతాడు. స్టార్టింగ్లో తిని చాలా అమ్మాయిలతో అలా మాట్లాడుతూనే కంటిన్యూస్. ఇంకా అమ్మాయిలంటే ఫ్రెండ్స్తో ఎంతసేపు మాట్లాడతారు మీరైతే? అసలు చెప్తే నమ్మరు. ఒక కాల్ పోతే ఇంకో కాల్, ఇంకో కాల్ పోతే ఇంకో కాల్, అలా కంటిన్యూస్గా మాట్లాడేవారు. తర్వాత నాకు చెప్పడం సర్కిల్ ఎక్కువ అనమాట. సో దానివల్ల అంటే ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలే ఉంటారా? అమ్మాయిలు అంటే మాక్సిమం అమ్మాయిలతో మాట్లాడలేము కదా. అమ్మాయిలు అనుకోండి కొంచెం కేర్ తీసుకుంటారు. నాకు చెప్పింది ఈ అబ్బాయి కొంచెం తేడాలా ఉన్నాడు, అమ్మాయిలతోనే ఉంటున్నాడు, చూసుకో అది ఇది అంటే ఇంకా నాకు కూడా భయం వేసింది, ఎందుకురా బాబు మనకి అని చెప్పేసి నాకు వద్దు అని చెప్పేసాను. తిను కూడా ఓకే అన్నాడు. అటు నుంచి వచ్చాక ఆ కనెక్షన్ ఏమో తెలీదు, ఇంకా ఆగలేదనమాట. ఇంకా ఎలాగైనా వద్దు, ఈ రిలేషన్ వద్దు అనుకున్నాను కానీ నేను ఉండలేను తిని లేకపోతే అన్నట్టుగా అనిపించి అప్పుడు ఇంకా అయింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా బ్రేకేజ్ రాకూడదు కూడా. అప్పుడే ఇంకా అదే లాస్ట్ మాది. ఇంకా విడిపోయాము, కూడా లేదు, ఇంకా బ్రేకప్ ఏం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా కంటిన్యూగా గర్ల్స్తోని? ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు ఏ అమ్మాయి మాట్లాడినా సిస్టర్ అనేస్తాడు. ఆ విషయంలో చాలా ఎవరినైనా అమ్మ లేదా సిస్టర్ ఆ ఉద్దేశంతో కూడా చూడ్డు, మాట్లాడు. వాళ్ళు కూడా నా సంగతి తెలుసు కాబట్టి అసలు అంత చాయిస్ తీసుకో. అంటే ఏం తెలుసు? నీకు అడిగితే చెప్తాడు. చెప్పొచ్చుగా మరి, మాట్లాడచ్చు. హెల్త్ బాగాలేదన్నావు కదా. లేదు అలా అని కాదు. ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, స్కూల్ ఫ్రెండ్. మెసేజ్ చేసి అంటే తిని బర్త్డేకి విష్ చేయడానికి అని చేసింది. ఎంత మాట్లాడుతూనే ఉన్నాడు, నాకు కోపం వస్తుంది. చెప్తున్నాను, నేను సైకిల్ చేస్తున్నాను ఆపే అంటే ఆపకుండా కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. చాలా ఇయర్స్ తర్వాత కాల్ చేసింది తను. పక్కన నేను ఉన్నాను కదా, నాకు ఇంకా నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోయి పక్క నుండి ఇంకా పిచ్చిగా నోటుకు వచ్చిన మాట్లాడి అనేసాను. కట్ చేసి అంటే బేసిక్గా ఎవరైనా అమ్మాయిలు కాల్ చేస్తే పక్కన కళ్యాణి ఉందా అని అడుగుతారు ఫస్ట్ మాట. లేదు అంటే మాట్లాడతారు, ఉంది అంటే సరే తర్వాత చేయవా అని కట్ చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ అనేస్తాను కానీ తర్వాత అనేసాం కదా అనుకుని మళ్ళీ కాల్ చేసి సారీ చెప్పింది. ఓకే, ఆయన అయితే అమ్మాయిలతో మాట్లాడతారు, ఇలా గొడవ అవుతుంది. మీరు ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడతారు ఫ్రెండ్స్? తను అడగండి. లేదు నేనే, నా ఇన్స్టాగ్రామ్, నా వాట్సాప్, నా ఫోన్ మొత్తం అన్నీ తన చేతిలో ఉంటాయి. అంటే తను అడగలేదు, నేనే ఇచ్చాను తనకి హ్యాండ్ ఓవర్, నేనే చేశాను. కానీ అసలు ఒకప్పుడు ఉండేది మాట్లాడడం ఫ్రెండ్స్ అవన్నీ.
తిన్న లైఫ్లోకి వచ్చాక తినే ఫ్రెండ్ లవ్ అన్నీ నాకు కూడా అంతే. తినికి అంతే. ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అన్నది మా ఇద్దరికి లేదు. మా ఇద్దరమే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఏంటి ఎప్పుడు ఇందాక అవసరం లేదు వేరే. చాలా రోజుల తర్వాత కాల్ చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లోని ఇంకా ఎప్పుడు కాల్ చేసింది, విష్ చెప్పింది. మరి అంతసేపు మాట్లాడే అంటే ఎలా ఉంది లైఫ్ అన్నది ఆల్రెడీ తెలుసు, మా ఇద్దరి గురించి అందరికీ తెలుసు. ఓకే ఓకే ఎలా ఉంది ఎట్లేదని నార్మల్గా మాట్లాడుతున్నాం. తినికి ఇంకా ఆ టైంకి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి తిట్టేసి ఈ టైంకి కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడినా అంతే నేను. అస్సలు నాకు అంటే తిని వేరే అమ్మాయి కాస్త చూస్తేనే నచ్చదు. ఇంకా మాట్లాడితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, అది అలా ఉంటుంది. చూడాలండి. చూడరు, నిజంగా చూడు. చాలా ఆ విషయంలో చాలా మంచోడు. నేను లక్కీ అనొచ్చు. ఓకే, మీరు చేస్తున్న ప్రొఫెషన్ మోడలింగ్ కాబట్టి ఇంకా కాంటాక్ట్స్ ఉంటాయి, సర్కిల్ ఉంటుంది చాలా. ఆ టైంకి నేను ఏం చేసినాను తిని చెప్పేస్తాను. ఏ అమ్మాయితో మాట్లాడినా, ఏ అమ్మాయి నాకు నంబర్ ఇచ్చినా, ఏ అమ్మాయి అప్పటికప్పుడు ఏదైనాను అంటే ఏది అవ్వదులేండి, ఏదైనాను తిని చెప్పేస్తాను వెంటనే. ఎందుకంటే ఆ టైంకి నాకు చెప్పేస్తే కొంచెం సేఫ్ అన్నమాట. రేపు నాడు వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టినా కూడా ముందు నుంచి చెప్పాం కదా సంథింగ్. మాక్సిమం నేను ఏం చేయను కాబట్టి నేను ధైర్యంగా చెప్పేస్తాను. ఆ ధైర్యం వాళ్ళు చేయరు. అది ఏది నాకు ఒక అమ్మాయి ఇలా పరిచయం అయింది, ఇలా నా ఫోటో అని అన్నీ చెప్పించేస్తాను దీనికి. అవునా సరే, ఇంకా అప్పటి నుంచి అంతే. ఆ టాపిక్ అన్నది ఇంకా క్లోజ్ అనమాట. అంటే మాలో ఏంటంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే, ఏదైనా టాపిక్ మీద అయితే నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు ఆ టాపిక్తో అన్నట్టుగా. కొంతమంది ఏంటంటే పాస్ట్ అంతా తీస్తూ అలా కాదు, మేము ప్రెజెంట్ ఏం గొడవ అవుతుందో దానికోసమే కొట్టుకుంటాం అనమాట. పాస్ట్ అంతా తీసుకొని మేము చెయ్యం. ఏ రోజు గొడవ ఆ రోజు అయిపోలే. ఇంకా నెక్స్ట్ టైం అప్పుడు ఇలా చేసావు కదా, అది రాదు మాలో. మేము అందుకే మా రిలేషన్ కొంచెం బాగా వెళ్తుందేమో అనుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కొక్క టాపిక్ది ఇంకోసారి టాపిక్ అది రాదు, వేరే కొత్త టాపిక్ గుర్తుకు రాదా? గుర్తుకు రాదు ఆ టాపిక్ కి ఇంకా అయిపోతుంది. 2-3 days మేము ఫుల్ కొట్టేసుకోవడం అన్ని అయిపోతుంది. ఇంకా అది చేయక సాటిస్ఫై అయిపోయాను అనుకో గొడవతో, ఓకే ఇంకా వదిలేస్తాను అక్కడికి. సరే ఈ టాపిక్ వస్తే అలాగే గొడవ వస్తుంది అని ఇంకా అర్థమైపోద్ది అనమాట. ముందు నేను అలా కాదు, తిను అలా నాకు చెప్పడం, నేర్పించాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని చెప్పి నా మైండ్ నువ్వే నేర్పించావు. మారాలి. నేర్పించకపోతే నాకు అయిపోతుంది ఇంకా బ్యాండ్ బాజానే. ఓకే, అది ఇప్పుడు ప్రజెంట్ మీరిద్దరు చేస్తున్న వర్క్ ఏంటి? అంటే నేను టాటూ ఆర్టిస్ట్ని. ఓకే, వైజాగ్ కాంప్లెక్స్ మేఘాలయ ఆపోజిట్న స్టూడియో ఉంది. అంటే నాది ఒక్కటిది కాదు, నేను మా మావయ్య చేస్తుంటాం దానిలో టాటూ. ప్లస్ దానిలో నేను ఇంకా టాటూ కాకుండా మోడలింగ్ చేస్తుంటాను. అదే నా ప్రొఫెషన్. ఓకే, మీరు? నేను ఇప్పుడు డిగ్రీ 2nd year. అవునా? ఎందుకు లేట్ టు స్టడీయా? నిజం. 1 year స్టాప్ చేసి గ్యాప్ ఇచ్చి. 1 year ఎక్కడ ఉండే మరి? కలకత్తా ఇందాక అన్నారు కదా. ఆ చిన్నప్పుడు 1 year కాకుండా మధ్యలో ఒక ఇంటర్ తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చాను అనమాట. అప్పుడు ఎక్కడన్నా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళలేదు, హెల్త్ ఇష్యూస్ వల్ల రెగ్యులర్గా వెళ్ళడం అవ్వలేదు. హెల్త్ ఇష్యూస్ అంటే అంతగానం ఏముంది? చాలా ఉన్నాయి. దీనికి ఏంటంటే కొంచెం హెల్త్ అప్పటికప్పుడు బాగోదు. ఆస్తమా కొంచెం ఎక్కువ, గ్యాస్ట్రిక్ చాలా ఉన్నాయి. దానివల్ల హెడేక్ ఎక్కువ, మైగ్రేన్ అవన్నీ ఉన్నాయన్నమాట. దానివల్ల నేను రెగ్యులర్గా వెళ్ళలేను, ఎక్కువ జర్నీ చేయలేను, ట్రావెల్ చేయలేను, అరలేను, నవ్వలేను, ఏమీ ఎక్కువ చేయలేను. అదే దానివల్ల నేను కంటిన్యూస్గా. ఆస్తమా ఇదంతా ఉంటే టెన్షన్ అయితే ఉంటుంది కదా? టెన్షన్ అంటే టెన్షన్ ఎప్పుడవుతుందో నేను అలా టెన్షన్ పెట్టడానికి ఇవ్వను అనమాట. సో ఆ టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంటాను. సో ఆ పర్సన్ని ఆ టెన్షన్ తిని ఏ టాపిక్లో టెన్షన్ పడుతుంటుందో, సరే ఇది కాదు అన్నది ఇలా కాదు అలా కాదు అనుకుని దీనికి అలా మోటివేట్ చేస్తూ వెళ్తుంటాను నేను. ఓకే, మీరు టాటూ ఆర్టిస్ట్ కదా, మరి టాటూస్ ఎక్కడ ఒకటి కూడా లేదు? టాటూస్ ఎందుకు లేవు అంటే, సో నేను ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వేయించుకుందాం అనుకున్నాను అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు నేను ఒక మోడల్ ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత ఎవడైనా బోర్ అయిపోతారు కదా. సో తర్వాత వన్స్ ఒక ఏజ్ తర్వాత మనం అప్పుడు టాటూస్ వేసుకొని కొంచెం మంచిగా ఉంటే అప్పుడు అదొక స్టైల్లా ఉంటుంది కదా. సో దానివల్ల నేను ఇప్పటికీ బాడీ మీద నాకు ఒక్క టాటూ కూడా లేదు. ఒకవేళ వేయించుకుంటే ఫస్ట్ టాటూ ఏమి వేయించుకుంటారు? ఫస్ట్ టాటూ అయితే ఐస్ ఓన్లీ ఇది ఈ ఐస్ వేయించుకుందామని అనుకున్నాను. ఓకే, ఎప్పుడైనా చెప్పారా? తెలుసు ఎందుకు తెలీదు. ఐస్ వేయించుకుందామని ఫస్ట్ టాటూ నాది. అది మీరు?
నాకు భయం టాటూ వేసుకుంటే తినే దీనికి ఇంజెక్షనే భయం. ఇంజెక్షన్నే నాకు భయం. టాటూ అంటే ఇంకా ఆలోచించాలి. టాటూకి ఇంజెక్షన్ చాలా తేడా ఉంటుందిలేండి. నార్మల్గా చాలా మంది జడుస్తుంటారు కానీ అంత ఏముండదు, అది ఆర్టిస్ట్ బట్టి ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు మరి? మ్యారేజ్ అంటే కొంచెం మంచి స్థాయికి వెళ్ళేసేది, అంటే మొత్తం సెట్ అవ్వాలి అని కాదు. యాక్చువల్లీ ఎవరు సెట్ అవ్వరు అనుకోండి, సెట్ అవ్వాలంటే మనం ముసలు అయిపోవాలి. కొంచెం మాకు మా నీడ్స్ అన్ని ఏదైనా ఉండాలి నీడ్స్ అన్న ఒక పొజిషన్కి వెళ్ళి అప్పుడు, ఎందుకంటే అంటే ఒకరికి ఏం అడగకుండా మేము ఏదైనా చేసుకోగలం, డిపెండ్ అవ్వకుండా ఉన్నప్పుడు మేమే చేసుకుంటాం. ఇందాకేమన్నా ఎవరిని ఏమీ అడుక్కోకుండా అంటే ఒక ఇప్పుడు బేగా మ్యారేజ్ చేసుకొని చాలా సఫర్ అవుతున్నారు కదా, ఇంటి రెంట్ కట్టుకోలేకపోతున్నారు, విడిపోతున్నారు. సో అది కాకుండా మంచిగా సెట్ అయ్యి ఓకే మేము ఎవరిని ఒక్క చేయి చాచి ఏం అడగకుండా మాకు మేము ఉన్నాము, ఓకే మేము చూసుకోగలము అనుకుంటే డామ్ షాట్ చేసి మాకు ఇది కావాలి అంటే ఆ టైంకి వచ్చేయాలి. అలాంటి దాంట్లో నేను ఫస్ట్ నాకు ఏం కావాలన్నా అది వచ్చేయాలి. అలాంటప్పుడు చేసుకున్నాం. ఓకే, ఇద్దరిలో అడ్జస్ట్మెంట్ అయ్యేది మీరు ఒకరైతే? ఒక్కనే అంటే నేను అడ్జస్ట్ అవుతాను, తినికి అడ్జస్ట్ అయినట్టుగా నేను చెప్తుంటాను అన్నమాట, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. చాలా చాలా నేను అసలు అలా కాదు, కానీ తినొచ్చాక ఆ అడ్జస్ట్మెంట్స్ అవి ఇవి చాలా మారింది. నాకు ఏదైనా కావాలి అంటే అది నాకు కావాలే, నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేను. అదొక మెంటల్ అనుకోవచ్చు. అలా స్టార్టింగ్ నేను అలానే ఉండేవాడిని, తర్వాత అలా తెలిసాక తనకు కూడా టైం వస్తుంది. తినొచ్చాక చాలా అడ్జస్ట్మెంట్స్ చాలా. ఇప్పుడు అది అనిపిస్తుంది అది ఉండాలి లైఫ్లో, అది లేకపోతే చాలా కష్టం అని అనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో అది ఉండాలి, అలాగే అది లేకపోతే చాలా కష్టం. ఓకే, ఎప్పుడు అనిపించదా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా, పెళ్లి చేసుకుని ట్రావెల్ అయితే బాగుంటుంది కదా? అనిపించలేదు అసలుకి. అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకోవాలి అని, కానీ బయట చూస్తున్నాం కదా బేగా చేసుకొని ఏం చేస్తున్నారు, విడిపోతున్నారు, కేసెస్, రెంట్లు కట్టుకోలేకపోతున్నారు. యూట్యూబ్స్ ఇన్స్టాలోనే చూస్తున్నాం మనం. అవన్నీ చూస్తూ కూడా మేము అలానే అవ్వాలని అనుకోరు కదా. మంచిగా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మ్యారేజ్ చేసుకొని సఫర్ అవుతున్నారు అనవసరంగా. అంటే మ్యారేజ్ మేమిద్దరు మంచి స్టేజ్లో ఉంటే పర్లేదు, ఏం లేకుండా ఎందుకు తొందరపడుతున్నాం. మా పేరెంట్స్ అయితే ఏమనలేదు, మీ ఇష్టమే అన్నారు. మా పేరెంట్స్ చాలా సపోర్ట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము తప్పేం చేయము అనుకొని. సో దానివల్ల మీ ఇష్టమే, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేసుకోండి అనుకొని, అది 3 years అవని, 5 years అయినా, 10 years అయినా అవని, మీ ఇష్టమే అనుకొని. ఎవరేమన్నా వాళ్ళు పట్టించుకోరు. మా ఇద్దరికి ఉండాలి కదా. నార్మల్గా మేము వైజాగ్ అంతా మేము వీడియోస్కి వెళ్ళాలంటే మేము అటు ఇటు తిరగాలి. సో వీళ్ళ రిలేటివ్స్ అన్న ఎవరైనా వేరే వాళ్ళు ఉండి చెప్తుంటారు కదా, ఏంటి మీ కూతురు ఇలా తిరిగేస్తుంది, మీ అబ్బాయి ఇలా తిరిగేస్తున్నారు, ఇలా వీడియోస్ చేస్తున్నారు. మా పేరెంట్స్ పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. వాళ్ళు మాట వినేసి ఇక్కడ నుంచి విని ఇలా వదిలేస్తారు. ఇంకా వాళ్ళే రివర్స్ క్వశ్చన్ చేస్తారు, మీకేంటి బాధ అని. మాకు వాళ్ళకి లేనిది బయట వాళ్ళకి ఎందుకు? అందరూ ఏంటంటే ముసుగులో గుద్దులాట ఆడుకుంటారు. మేము అలా కాదు, మేము ఏదన్నా మేము ఎక్కడికి వెళ్ళినా మా పేరెంట్స్ చెప్తాము. ఇంకా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ షూట్ అంటే ఏదైనా వీడియోకి వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తాం. మేము అలా దొంగచాటుగా అలా మేమేం చెయ్యం. ఓకే, ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? నాకైతే 110% హోప్ ఉంది, తన చేతిలో ఉంది. చేసుకుంటాం, ఎందుకు చేసుకోము, ఎప్పుడైనా పెళ్లి అవ్వాల్సిందే కదా. ప్రేమించుకుంటుంది ఎందుకు, పెళ్లి చేసుకోవడానికే కదా. మరి ఆగిపోతే మిడిల్ లో తెలియదు కదా. ఆగదు, మాక్సిమం అది ఆగదు, అలాగైనా ఆగదు. ఎందుకంటే మా పేరెంట్స్ సపోర్ట్ మాకు చాలా, పేరెంట్స్ అనే కాదు వైజాగ్లో మాకు చాలా సపోర్టర్స్, చెప్పకూడదు కానీ మేము ఇంతవరకు వచ్చామంటే ఆ సపోర్టర్స్ వల్లే. వైజాగ్లో మేమంటే చాలా ఇష్టం మాకు. ఆ సిచ్యువేషన్కి వస్తే మా పేరెంట్స్ మమ్మల్ని కలిపేస్తారు. మా పేరెంట్స్ కానీ, మా కజిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కలిపేస్తారు మమ్మల్ని. ఓకే, గొడవలు అవుతుంటాయా ఇద్దరికి? రోజు అవుతుంది. ఏ టాపిక్ మీద అవుతుంటాయి చెప్పలేము. మెయిన్ టాపిక్ ఏంటంటే దీనికి చాలా నిద్ర, చాలా అంటే మనం చచ్చిపోతున్నాము, లెగు అన్న లెగడు, అది ప్రాబ్లమే. కానీ దానివల్ల గొడవ అవుతుంది మాకు. ఎప్పుడు లేపాను అనుకోండి, ఒక్క 2 minutes తర్వాత లెగిసిపోతాను అంటాడు. 2 minutes తర్వాత వెళ్తే 5 నిమిషాలు లెగిసిపోతాను అంటాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత వెళ్తే ఇంకా పడుకోనే ఉంటాడు.
అంటే చాలా నిద్ర లెగడు, ఎంత లేపినా మనం చనిపోతున్నాం లెగన్న లెగడు ఇంకా అంటే నాకు అలా అయిపోతుంది. ఇలా గిల్లి ఇలా కొట్టి ఎన్నైనా చేయండి లెగరు, అసలు లెగడంటే లెగడు. నాకు లెగాలని ఉంటుంది. ఏమైనా అంటే ఏమంటాడు తెలుసా, అలా ఒక 10 సార్లు లేపాను అనుకో, అసలు నువ్వేమనుకుంటున్నావు, నాకేం పడుకోవాలని ఉంటుందా, నాకు లెగిసిపోవాలని ఉంటుంది, ఎందుకు అలా అవుతున్నావు అని మళ్ళీ పడుకుని పోతాడు. నిజం నాకు లెగాలని ఉంటుంది. నేను కళ్ళిపుతాను, నా లోపల లెగు అంటుంటే నా బాడీ అసలు ఇదవదు, సహకరించదు. సరే ఎందుకులే పడుకో అనుకోండి అనిపిస్తుంది. అంతలాగా ఇప్పుడు కొంచెం ఉండకూడదు, చాలా దారుణం. నాకు నేనే బాధపడుతుంటాను. డైలీ నేను మార్నింగ్ లేచి ఒకటే కోరుకుంటాను, ఇంత నిద్ర నాకు రేపు రాకూడదు. అది నిజమే, అది అలాంటి కోరికలు ఎవరు కోరుకోరు, తిను మాత్రం దేవుడికి అదే కోరుకుంటారు. రేపు ఇంత నిద్ర నేను అదే పడుకోకూడదు ఇంత అనుకొని నేను కోరుకుంటుంటాను. చాలా ఎక్కువ నిద్ర నాకు. ఓకే, దానివల్ల గాడ్స్ గిఫ్ట్ అది. ఇలా ఎవరికైనా ఇలా పడుకోగానే నిద్ర వస్తుందా, ఇలా పడుకోగానే పడుకుని పోతాడు, ఇంకా లేపితే లెగడు. ఇలా వెళ్ళి ఇలా పడుకుంటే ఇంక పడుకుని పోయాడే. ఓకే, చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పటి నుంచి. మరి స్కూలింగ్ టైంలో ఎలా? స్కూలింగ్ టైంలో అయితే నేను లంచ్ చేసేవాడినా. లంచ్ చేసి ఫస్ట్ పీరియడ్ ఉంటుంది, లంచ్ ఫస్ట్ పీరియడ్ అయితే నాకు ఎలా అయితే నిద్ర వచ్చేసి ఇది చాలా దారుణంగా. వాటర్ బాటిల్ ఎలా అంటే స్ప్రింకిల్స్ ఉంటుంది కదా, ఇలా స్ప్రే, అది ఇలా ఇలా కొట్టుకొని చాలా దారుణంగా అలా అలవాటు చేసుకుని అలా వచ్చాను. మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా? నాది ఇంటర్ అయ్యింది. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేస్తాను. ఓకే, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా నిద్ర అలా లేదు, ఇప్పుడు నేను అనుకుంటే వస్తుంది నిద్ర, అనుకుంటే ఇప్పటికిప్పుడే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అనుకున్నాను అనుకోండి, పడుకుని పడుకుని పోతాడు. ఫ్యాన్ ఉన్నే, దోమలు కన్నే, ఏదైనా అయిపోయి ఏదైనా వర్క్ చేస్తుంటే నాకు అసలు నిద్ర రాదు. అది ఎలా అంటే ఇప్పుడు ఎంత టైం అయినాను, ఎంత వర్క్ చేస్తుంటే నిద్ర రాదు, ఆకలేదు. నేను టాటూ వేస్తానా, ఒక్కొక్కసారి 7 hours 8 hours పడుతుంటుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ ఈవినింగ్ 9 o'clock 10 o'clock కూడా అయిపోతుంటుంది. అప్పుడు నేను ఏం తీసుకోను, అసలు లెగను కూడా నేను అక్కడ నుంచి. అలా ఫుడ్ కూడా నాకు ఇంకా ఆ టాటూ వేసాను, నేను ఆ వర్క్ చేస్తున్నాను అంటే నాకు మొత్తం కాన్సన్ట్రేట్ అంటే దాంట్లోనే అయిపోవాలి, అది ఎలా అయినా. ఇంకేంటంటే నా వర్క్ కరెక్ట్గా రావాలి, అప్పుడే నేను అవుతుంది నాకు. లేదంటే సాటిస్ఫై అక్కడ ఒక్కటి ఏదైనా అంటే తను ఆల్ సాటిస్ఫై అయినా తినవ్వలేదు అనుకోండి, ఏటో మరి రాలేనట్టుంది, ఇంకా అలా బుర్ర తింటాడు. ఆ టాటూ తిను సాటిస్ఫై అవ్వాలి, అది వేసింది తిని సాటిస్ఫై అవ్వలేదా ఇంకా మనం అయిపోయింది. టాటూ అనే కాదు, నార్మల్గా నేను వీడియోస్ తీస్తుంటాను చాలా మందికి, ఇన్ఫ్లుయెన్సర్కి, వాళ్ళకి. ఆ వీడియో టేక్ నాకు అంటే తనకి నచ్చుతుంది, నా టేక్ నాకు సాటిస్ఫై అవ్వాలి. లేదంటే మళ్ళీ 10-20 times చేయిస్తాడు అవతల వాళ్ళతో కూడా, మళ్ళీ నాతో కూడా. కరెక్ట్గా రావాలి, ఏదైనా చేసామంటే కరెక్ట్, లేదంటే ఇంకొక 100 times అయినా చెయ్యు అంటాడు. అది అప్పుడు గొడవ అవుతుంది. ఇప్పుడు చెప్పాడు కదా దేనికి అవుతుంది, అప్పుడు కూడా అవుతుంది. ఓకే, మీ రీల్స్ కంటెంట్ చాలా బాగుంటుంది. అంటే చేసిన రీల్స్లలో ఎక్కువ రీచింగ్ వెళ్ళేది క్రియేట్ చేసిన ఫన్ కానీ చాలా బాగుంటుంది. అది స్కూటీది మీరే ట్రెండ్ క్రియేట్ చేసారు అనుకుంటున్నాను తెలిసి. స్కూటీ ఉంది, ఇంకా వామిటింగ్, వాటర్ పెట్టుకుని వామిటింగ్ చేస్తాము. అది మన నార్త్ వాళ్ళు చేశారు, సేమ్ అదే ఆడియోలోనే. సౌత్ వాళ్ళు చేశారు బాగా. 60 వాళ్ళ లవ్ అని ఒకటి చేసాం, మా ఫస్ట్ వీడియో. అది కూడా స్టార్టింగ్ మేమే చేసాం, అది చాలా మిలియన్స్ లో వెళ్ళాయి. అది స్టార్టింగ్ లో 20 million ఎంత వెళ్ళింది. అది బాగా. నిజంగానే ఒక బియర్ కొనిపిస్తుంటే డాన్స్ చేస్తాడా? లేదు, అలవాటు నాకు లేదు, అలాంటి అలవాటు లేదు. అది జస్ట్ మేము ఫన్ క్రియేట్ చేయడానికి చేసాం, కానీ తను అలా కాదు. కానీ లేడీ డాన్స్ బాగుంది. అమ్మాయి ఫెయిల్ తిని డాన్స్ చేస్తే. అక్కడ అబ్బాయిలు అందరూ ఉన్నారు, నాకు చూసి మొత్తం అరుపులు. అమ్మాయి ఫెయిల్, నిజంగా అమ్మాయి ఫెయిల్. చాలా బాగా డాన్స్ చేస్తాడు అమ్మాయి. అయినా అంత బాగా నడుమూపి చేయరు, కానీ తిను మాత్రం పర్ఫెక్ట్. ఆ రోజు ఇంకా ఓపెన్ గా చేయలేదు అంటే ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు అది ఏయూ కాలేజ్ అన్నమాట. అక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారు అబ్బాయిలు అందరూ. సో అక్కడ అలా చేశాను. పాపం ఏమనుకుని ఉంటారు అనుకున్నా మేము మా ఇదే. ఓకే, అది ఇంకొక వీడియో కూడా హైలైట్. ఇక్కడ దాకా కట్టేసి టీ షర్ట్ అది ఓకే అది మా ఇంట్లో చేసి టీ షర్ట్ కట్టేసి. లైఫ్ గోల్ ఏంటి ఇద్దరిది?
లైఫ్ గోల్ అంటే నా గోల్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఒక క్రియేటర్ అవ్వాలి. సో నాకు చిన్నప్పటి నుంచి చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు ఏమంటారు, నాకు పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇదే అవే. నాకేంటంటే సెలబ్రిటీ అవ్వాలన్నమాట, నేను ఒక క్రియేటర్ అవ్వాలి. సో అది నా గోల్ అనమాట. ఇంకేంటంటే నాకు మోడలింగ్ ఫీల్డ్లోని నా ఊర్లోని, నా సొంత ఊర్లోని పోస్టర్స్ నాకు ఉండాలన్నమాట. సో నేను మంచి పెద్ద బ్రాండ్కి నేను ఒక పెద్ద మోడల్ ఉండి అవ్వాలి. నా నా సిటీలోని పెద్ద ఒక ఎలా అంటే ఒక సిగ్నల్ పాయింట్లోని ఇలాగ పెద్ద పోస్టర్ కావాలి అని, అది నా ఆశ, అది నాకు అదే నా డ్రీమ్ అనమాట. సో అది నేను ఫుల్ఫిల్ చేసుకుందామని చాలా కష్టపడుతున్నాను. అది అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ఈవిడ చెప్తుంటే ప్రతిదీ అవుతుంది అంటే ట్రై చేస్తున్నా అంటే అవుతుంది కూడా. ఓకే, మీరు మీ గోల్ ఏంటి? తిన్న ఒక మంచి స్టేజ్లో చూడాలన్నది నా గోల్. ఓకే, నిజంగా సెల్ఫ్గా మీకు ఓన్ హౌస్ ఉండాలన్నది నా గోల్. ఒక ఓన్ హౌస్ కావాలి నాకు. అది నాకు ముందు నుంచి అది ఉండే, కానీ తిన్న నా లైఫ్లోకి వచ్చాక నా గోల్ అంతా మారిపోయింది అన్నమాట. తిన్న ఒక మంచి స్టేజ్లో చూడాలన్నది నా గోల్. తిన్న మంచి స్టేజ్లో ఉంటే ఆటోమేటిక్గా నేను ఉంటాను కదా, వైఫ్ అవుతాను కాబట్టి. సో నా గోల్ అదే. నేను హ్యాపీగా ఉన్నానంటే తను హ్యాపీ, అంతే అంతే. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారుగా డైలీ అసలు గొడవ అవ్వకపోతే నిద్ర పట్టదు, నిద్ర అవ్వదు, ఆ డే గడవదు అని. జనరల్గా చాలామంది ఏమంటారు, ఏంది గొడవలు, హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు కదా లైఫ్, ప్రశాంతంగా కావాలని డివోర్స్ అవ్వడం కానీ బ్రేకప్స్ అవ్వడం కానీ కారణం ఇదే, గొడవల వల్లనే. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మరి? హ్యాపీ అంటే మనకి హ్యాపీ ఉంటే మనకి ఎక్కడైనా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి హ్యాపీగా, మనకి ప్రశాంతత లేకపోతే మనం ఎంత మంచి మనిషితో ఉన్నా మనకు ప్రశాంతత ఉండదు. అది ఈ గొడవలు ఇది అన్నదన్నా పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. అది వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడు ఒక మనిషి, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉన్నాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉన్నాడు, ఎలా అయినా గొడవ అవుతుంది. ఎలా అయినా ఈవెన్ ఇప్పుడు మన పేరెంట్స్తో మనకు గొడవ అవుతుంది, మన ఫ్రెండ్స్తో మనకు గొడవ అవుతుంది. అది ఇది అంతే, మన లైఫ్ మాట్లాడుతూ మనకు గొడవ అవుతుంది. గొడవ ఎందుకు అవుతుంది అంటే, సో ఇప్పుడు నాకు నచ్చలేదు, తిను ఒక మాట అన్నది, నాకు నచ్చలేదు, నాకు ఆ మాట నువ్వు ఎందుకు అన్నావు, నాకు నచ్చలేదు అన్నది ఆ పాయింట్లో గొడవ అవుతుంది. సో దాన్ని తిను అర్థం చేసుకోవాలి, ఎస్ దీనికి నచ్చలేదు, దీనివల్ల మాకు గొడవ అవుతుంది. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనమాట. గొడవ అన్నది ప్రతి ఒక్కరికి అవుతుంది. మేము గొడవ అవ్వకపోతే అది రిలేషన్ ఎలా అవుతుంది? అంటే అవుతుంది, ఏ కపుల్లో అయినా చూడండి ముసలాలైనా ఏదైనా అవుతుంది. అది కామన్. అది ఆ గొడవ అవ్వకపోతే అసలు రిలేషనే కాదు. ఇప్పుడు మాకు ఈ సెకండ్ గొడవ అయిందా, అక్కడికి వెళ్ళేసరికి నవ్వుకుంటాం ఇద్దరికిద్దరే. ఏదో రీల్ చూసుకొని మేమే జోక్గా చేసుకుని నవ్వుకుంటుంటాం. అది గొడవ, అమ్మో ఇది గొడవ ఆడింది అనుకుని మాకు ఈగో ఉండదు. మాకు మా రిలేషన్లో ఈగో ఉండదు. నువ్వే మాట్లాడాలి, నేనే నీతో అది కాదు. ఆ టైంకి నాకు మాట్లాడాలనిపిస్తే నేను సిగ్గు లేకుండా వెళ్ళి మాట్లాడేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళకి ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పెళ్ళి కాకుండా ఏంటి లైఫ్ అని ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే, అరే వాళ్ళు ఉన్నారు కదా, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు కదా అని ఇంట్లో సపోర్ట్ ఉంది. అది మీకు తెలుసు, మీ పర్సనల్గా మీకు తెలుసు. ఓకే, ఈ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే చాలామంది పెళ్ళి చేసుకొని విడిపోతున్న వాళ్ళు కానీ, రిలేషన్లో ఉండి విడిపోతున్న వాళ్ళు కానీ. జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తానంటే, కంగారు పడకండి. కంగారు పడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే, చాలామంది లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకుని ఒక నెల అయ్యాక ఇంకా సిన్సియర్ అయిపోవడం. చాలామంది లవ్ చేసిన అమ్మాయి కంటే నేను సిన్సియర్ లవ్ చేసేస్తున్నాను అమ్మాయికి అనుకుంటారు. అలాగా ఉండకండి. ఒకరిని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరిని లవ్ చేసి ట్రావెల్ చేయాలి రిలేషన్లో. లవ్ చేస్తాము పెళ్లి చేసేసుకోవాలి అది కాదు. అంటే ట్రావెల్ చేసి వాళ్ళు ఏంటి, వాళ్ళతో మనం ఉండగలమా లేదా. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటాం, తర్వాత వచ్చే జనరేషన్కి ఏంటి, వచ్చిన కిడ్స్ ఉంటారు కదా, వీళ్ళు విడిపోతారు బాగానే, ఆ మధ్యలో పిల్లలకి అంత ప్రాబ్లం అవుతుంది. అదంతా ఆలోచించాలి స్టార్టింగ్లో. అందుకే ఎప్పుడైనా ట్రావెల్ చేసుకొని మనం ఉండగలము, గొడవ అయినా ఏమైనా మనం ఉండగలము అనుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి. అవును, ఈ మనిషి అలా నేను ఏ స్టేజ్లో ఉన్నా నాతో ఉంటాడు అన్నది అది ఉంటే బాగుంటుంది రిలేషన్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే లవ్ చేస్తామా అర్జెంట్ పెళ్లి చేసేసుకోవాలి అలా ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఇంకేంటంటే కలలు కనేసుకుంటారు, పెళ్లి చేసుకుంటే సూపర్గా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అని. అవేం కాదు. ఏముంటుంది మరి అంటే ఎలా ఉంటుంది అంటే, అదే చెప్తున్నాను కదా, ఎలా ఉంటుందంటే ఏవైనా మన దగ్గర ఉన్న అంటే బాగా కొంచెం మంచిగా మన స్టేజ్ ఉంది అంటే బాగుంటాము.
లేదు ఏం లేదు అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఏం చెప్పాలంటే ఎంత లవ్ ఉన్నా ఏమున్నా మనీ ఇంపార్టెంట్. మనీ ఉండాలి ఈ రోజులో అంటే ఏ రోజుల్లో అయినా మనీ అయితే ఇంపార్టెంట్. అంటారు చూడు, లవ్ ఉంటే నువ్వు ఎక్కడున్నా నేను ఉండిపోతాను, రోడ్డు మీదైనా ఉండిపోతాను, నువ్వు ఉంటే నాకు చాలు. అది సినిమాల్లోనే అవుతుంది, రియల్ లైఫ్ లో అవ్వదు. తెలియక అందరు వాడుతున్న డైలాగులు జాగ్రత్త. అది సో అది వర్కౌట్ అవ్వదు. సో నేనేమంటానంటే మీరు సెట్ అయ్యాక చేసుకోండి. ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఆ ఏజే, మాకు చేసుకోవాలని ఉంది, కానీ మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు డబ్బులు ఉండాలి, పెళ్ళైన తర్వాత నేను అడిగిన తను ఇవ్వలేదు అనుకో, గొడవ అవుతుంది, ఎలాగైనా అవుతుంది. లేనిపోని మాటలు, గొడవలు అవన్నీ ఎందుకు? అదేదో సెట్ అయ్యాక తను నేను అడిగింది ఇవ్వగలడు అని నాకు అనిపిస్తే నేను ఆటోమేటిక్గా చేసుకుంటాను. అబ్బాయి కూడా తను అడిగింది నేను చేయగలను అన్నప్పుడే చేసుకోవాలి. తొందరపడి చేసేసుకొని ఆ గొడవలు అవన్నీ. సో ఒక అమ్మాయిని నేను అంటే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలి నా దగ్గరకు వస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే బాగా చూసుకోవాలి. మినిమం ఒక అబ్బాయి ఇప్పుడు నా కూతురు ఉంటుంది, నా కూతురు పుడుతుంది, నేను ఎలా అనుకుంటాను నాకంటే మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాను కదా. సో అలానే ఒకళ్ళ కూతురుని కూడా మనమే అలా అనుకోవాలి. సో అది మెయిన్ టార్గెట్ మనీ సంపాదించాలి, దాని మీద పెట్టుకోవాలి. ఫస్ట్ అది పెట్టుకుంటే ఆటోమేటిక్గా లవ్, రెస్పెక్ట్ అంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మనీయే అంత కాదు, అంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అనిపిస్తుంది మనీ ఉండాలి. మనీ లేకపోతే ఎవ్వరు మనీ అసలు మినిమం పట్టించుకోరు, వాల్యూ ఉండదు, ఏమీ ఉండదు. మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారు ఎవరైనా. నిజం. సో థ్యాంక్ యూ. ఎప్పటికీ మీరు ఇలానే కొట్లాడుతూ ఉండాలి కపుల్స్. మీ మ్యారేజ్ కూడా మంచిగా అవ్వాలి, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.